పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని టీబీజీకేఎస్ కార్యాలయంలో కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ అనంతరం పెద్ద ఎత్తున కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప నాయకురాలు కల్వకుంట్ల కవిత అంటూ కూడా ఆయన కొనియాడారు. అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించడానికి కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప నాయకురాలు కల్వకుంట్ల కవిత అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఇలాంటి జన్మదిన రోజులు జరుపుకోవాలంటూ కూడా ఆయన ఆకాంక్షించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరసా వద్ద బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆందోళన చేపట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నేత కౌశిక్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి మహా నేత పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు ప్రజల నుండి నిత్యం చివర్లు తిట్లు తింటున్నారంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక గొప్ప నేత పైన ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఇలా మాట్లాడడం సిగ్గుచేటంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే కేసీఆర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పి సమాజానికి కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్కు నూతనంగా వచ్చినటువంటి నూతన సిపి అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గోదావరికని ఏసీపీ మర్త రమేష్ అలాగే ఇతర సిఐలు ఎస్ఐలు పోలీసులతో పాటుగా కూడా పెద్ద ఎత్తున కూడా గోదావరికని పట్టణంలో ఉన్నటువంటి పలు కాలనీలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మైగ్రెంట్స్ ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వలస కూలీలు ఉండేటువంటి ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ముఖ్యంగా యువత గంజాయికి అడిక్ట్ కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి భాగంగా ఈ రాత్రిపూట కూడా గస్తీ ఏ విధంగా ఉంటుంది, అలాగే పోలీస్ సిబ్బంది పనితీరు ఏ విధంగా ఉంటుంది అందు కూడా ఆకస్మిక తనిఖీ చేశారు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందినటువంటి శేఖర్ అనే యువకుడు 2 నెలల క్రితం పెద్దపల్లి మాతా శిశు సంక్షేమ కేంద్రంలో ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది. అయితే ఫోన్ పోగొట్టుకున్న నేపథ్యంలో పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 2 నెలల క్రితం ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు దీనికి సంబంధించిన ఫోన్కు సంబంధించినటువంటి CEIR పోర్టల్ ద్వారా ఫోన్ ట్రేస్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో ఉన్నట్టుగా గుర్తించినటువంటి పెద్దపల్లి పోలీసులు ఆ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. బాధితుడు శేఖర్కు అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ పోగొట్టుకున్న ఫోన్ తిరిగి రాదేమో అని బాధపడుతున్న నేపథ్యంలో పోలీసులు తనకు ధీమా ఇచ్చి CE పోర్టల్ ద్వారా తన ఫోన్ తనకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా శేఖర్ వివరించారు. అంతేకాకుండా తన ఫోన్లో చాలా విలువైన సమాచారం ఉంది కాబట్టి పోలీసులకు శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.